హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మన అమరావతిలో N11E4 యొక్క రోడ్ జంక్షన్ కలిసే కాడ ఉన్నాం. వర్క్ వచ్చి సర్వింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ చేసి ఇదండి ప్రజెంట్ సిచ్యువేషన్, మీరు క్లియర్గా చూడవచ్చు. ఇక్కడైతే మొత్తం చాలా లోతుగా మనకు రోడ్డు ఇరువైపులా మొత్తం భారీగా గుంత తీసి మనకు ఈ పక్క మనకు డ్రైనేజ్ సిస్టము వాటర్ వెళ్ళేదానికి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, మినిస్టర్ క్వార్టర్స్ అవి అక్కడ వర్క్ అయితే జరుగుతుంది. దీని పక్కనే ఉంటుంది N11 పక్కనే. దానికి ఆపోజిట్లో MLC క్వార్టర్స్ కూడా ఉంటాయి, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇవి అండి మన మినిస్టర్కు వాళ్ళకి ఇచ్చే బంగ్లాలు అన్నమాట ఇవి. దాని ముందర అయితే వర్క్ అయితే చూడొచ్చు మీరు క్లియర్గా. అట చాలామంది అక్కడ నిర్మాణం అయితే చేస్తున్నారు బంగ్లాలకి మొత్తము. నిర్మాణ పాలనలు మీరు ఇక్కడ లాంగ్లో చూస్తున్నా కాబట్టి మీకు అక్కడ ఎవరు కనిపించడం లేదు సరిగ్గా. సో ఇది అండి మనకు. సో మనకు ఇక్కడైతే కొద్దిగా వాటర్ అయితే నిలిచింది, ఎందుకంటే అవి గొంతులు తీశారు ఆ పక్క ఈ పక్క రోడ్లో. సో మనం సడన్గా వర్షం వచ్చేదానికి ఏమైందంటే అవి నీళ్ళు ఎట్టా పోకుండా ఈ గొంతులోకి వచ్చి ఆగిపోయాయి అనమాట. ఆ వాటర్ అంతా వాళ్ళు సపరేట్గా గొంతు తీసి వేరే కాలువల ద్వారా పంపించేస్తున్నారు అనమాట. ప్రజెంట్ చూడొచ్చు, ఇది మొత్తం నిర్మాణోత్సవం ఐరన్ అంతా ఇది. సో డ్రైనేజ్ సిస్టమ్కి సో ఆ వాటర్ అయితే కొద్దిగా వచ్చేసింది అనమాట ఇది. సో ఇది కొద్ది వాటర్ అనమాట. ఇది ఆల్మోస్ట్ చిన్న గుంతలోకి వచ్చేసాయి అనమాట. ఈ వాటర్ ఎట్టా పోయేదానికి లేకుండా పోయింది. ఇది మొత్తం చూడొచ్చు అనమాట N11 రోడ్ యొక్క వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో. ఇది వాటర్ మొత్తం అంటే అటు ఇటు పోయేదానికి లేదు, అందుకే వాటర్ వచ్చి ఇక్కడ నిలిచిపోయింది అనమాట. అందుకే జేసీబీతో వాళ్ళు సైడ్కి పంపిస్తున్నారు. చూస్తున్నారు, ఈ జేసీబీతో అవి తీసుకొచ్చి వాటర్ పైపుల మాదిరి కింద గుంతల ద్వారా అండర్ గ్రౌండ్ నుంచి కింద నుంచి బయటికి పంపించేస్తున్నారు అనమాట వాటర్. అది చిన్న చిన్న గుంతలు అక్కడక్కడ తోయారు కాబట్టి సో అవి వేస్తున్నారు అనమాట ఆ రోడ్డుకి. ఎందుకంటే వాటర్ ఆ పక్కకు సైడ్కి వెళ్ళేదానికి లేదనమాట. అందుకే జేసీబీతో మొత్తం దారి తీసి అవి పెడుతున్నారు అనమాట. ఎందుకంటే కింద నుంచి వాటర్ వెళ్ళిపోతుంది వాటర్ ద్వారా. ఎండాకాలంలో కూడా వర్షాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు అనమాట. సో దీనివల్ల ఏం ప్రాబ్లం అయితే ఏమి లేదండి. సో వర్క్లు అయితే శరవేగంగా సాగుతున్నాయి, ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో చాలా సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయింది కాబట్టి ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయి కాబట్టి నీళ్ళు అయితే అక్కడ అటు ఇటు పోలేక అక్కడే నిలిచిపోతున్నాయంట. దానివల్ల ప్రాబ్లం అంతే, ఇంకేం లేదు. ఈ చిన్న చిన్న విషయాలు మనం అయితే ఏం లేదు. సో వర్క్లో అయితే రిమైనింగ్ వర్క్ అంతా చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా, ఏమి ఆగలేదు. సో అమరావతి పనులు మనకు శరవేగంగా పుంజుకున్నాయి అనమాట. ఎక్కడ బట్టిన వర్క్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో చిన్న కాలువ అంటే ఈ కాలువలోకి వచ్చాయి, ఈ వాటర్ ఎక్కడ పోగా అక్కడ నిలిచిపోయినాయి అనమాట. ఇది E4కి N11 మధ్యలో ఉంటుంది అన్నమాట రోడ్డుకి. ఇది ఈ కాలువ తీశారు చూడండి, ఆ పక్క నుంచి ఈ పక్క పోయేదానికి లేదు వాటరు. సో ఈ కాలువ తీసి ఈ కాలువల నుంచి పంపిస్తున్నారు అనమాట. అందుకే ఇవి నిలిచిపోయినాయి అక్కడే వాటర్ అంతా. దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది లైట్గా. సో అది క్లియర్ అయితే చేసేసారనమాట. సో ఇప్పుడైతే మనం రిమైనింగ్ వర్క్ అంతా స్టార్ట్. చాలామంది ఉన్నారండి వర్కర్స్ ఇక్కడ. ఎప్పటికప్పుడు ఏదైనా చిన్న వర్క్స్ని ఏదైనా వాళ్ళకి కావాల్సిన ఇమీడియట్గా వర్క్స్ క్లియర్ చేసుకోవడం, చిన్న ఏదైనా ఉన్నాయి కూడా వర్క్ అయితే శరవేగంగా చేస్తున్నారు. ఎన్ని జేసీబీలు వర్క్ చేస్తున్నాయంటే అన్ని జేసీబీలు చేస్తున్నాయి మొత్తం ల్యాండ్లో. రోడ్ వర్క్స్ కానీ బిల్డింగ్స్ వర్క్స్ కానీ మొత్తం ఒక 3 monthsకి మొత్తం మనకు అమరావతి ఒక రూపురేఖలు అనేది వస్తుంది. ఈ మన నార్మల్గానే ఊళ్ళో చిన్న గుంత ఉంటే కానీ వాటర్ వస్తుంది కదా, ఇది చిన్న విషయాలు. దీనికి మళ్ళీ కామెంట్స్ వస్తాయేమో, అలాంటిది ఏం లేదండి. ఇది చిన్న వర్క్స్ ఇది నార్మల్గా ఉంటుంది. ఎందుకంటే వర్క్ చేస్తున్నారు కదా, ఆ వాటర్ ఎక్కడ పోకుండా ఇలాగే ఉండిపోయింది కాబట్టి ఇది క్లియర్ చేస్తున్నారు అంతే. సో ఇంకెప్పుడైనా ఫర్దర్గా వర్షం వచ్చినా ఏం ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే ఆటోమేటిక్గా వాటర్ అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవి మినిస్టర్ క్వార్టర్స్ ఆల్రెడీ చూశారు కదా. ఇదండి ప్రజెంట్ సిచ్యువేషన్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి.
దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి డైలీ మన అమరావతి గురించి. థ్యాంక్ యూ.